ఫ్రెండ్స్, నిర్మల్ బస్ స్టాండ్ ఏదైతే ఎంట్రీ ఉందో, బస్సులు అయితే ఎంట్రీ అవుతున్నాయో ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా అవుతుందండి. ఎందుకంటే అన్ని వెహికల్స్, మళ్ళీ అది కాకుండా ఆటోస్, వెహికల్స్ అన్నీ చాలా ఇక్కడ జామ్ అవుతున్నాయండి. ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రజలు నష్టపోతున్నారు. ఆ బస్సుల మధ్యలో అన్నీ వచ్చేసి వెహికల్స్. అంతేకాకుండా ఈ పక్కనే ఏఎన్ఎల్ అనేది ఒకటి ఉందండి. ఆ ఏఎన్ఎల్ వల్ల అక్కడ సుగా కొన్ని వెహికల్స్, బైక్స్ కానీ వస్తున్నాయి. చాలా ట్రాఫిక్ జామ్ ఉందండి. ఇంట్లో ఏవైతే బస్సులు లోపలికి వస్తుంటాయో ఎంట్రీలో బస్ స్టాండ్లోకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ నష్టపోయేది ఏంటంటే ప్రజలు. యాక్సిడెంట్ అవుతుంది కాబట్టి ఈ యాక్సిడెంట్ నిర్మూలించాలని ఈ ప్రభుత్వానికి మరియు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కోరమైనది. ఇది అతి తొందరగా ఈ ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఉంది. ఈ ట్రాఫిక్ జామ్ని నిర్మూలించాలి ఈ ఆర్టీసీ వారు. ఇక్కడ ఏఎన్ఎల్ పాస్ కూడా ఉందండి. అక్కడ వచ్చే బైకులు కానీ, ఇక్కడ వచ్చిపోయే డ్రాప్ చేసే వెహికల్స్ కానీ, బైక్స్ కానీ మరియు కార్లు కానీ చాలా ట్రాఫిక్ ఇబ్బందిగా ఉంది. ఈ ఎల్టీలో ప్రశాంతంగా ఉంటేనే ఈ యాక్సిడెంట్లు జరగవు. ఈ యాక్సిడెంట్ కారణం ట్రాఫిక్ జామ్ అండి. ఇది ఆర్టీసీ ఎండి కానీ ఇవన్నీ క్లియర్ చేయాలని. థ్యాంక్ యూ. మీ కృష్ణ, నిర్మల్ కేఆర్ న్యూస్ 369. ఫాలో అవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.